చాలా మంచిది, టేస్ట్ కూడా మంచి డిఫరెంట్గా ఉంటుంది. మొత్తం కలిపేసుకొని రెడీ చేసి పెట్టుకుని ఈ పల్లి పౌడర్ వేసేసుకోవాలి. తక్కువ ఆయిల్తో చక్కగా రెడీ చేసుకున్నామండి. రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమే. చక్కటి బెండకాయ ఫ్రై అండి. ఈ పల్లి పౌడర్ వేసాక అసలు స్మెల్ అంతా కూడా ఒక డిఫరెంట్ స్మెల్, డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుందండి ఈ ఫ్రై. రెడీ అయిపోయిందండి. సులువుగా, ఈజీగా, టేస్టీగా పల్లీల పౌడర్తో బెండకాయ ఫ్రై అండి. ఈ ఫ్రై సాంబార్ చేసుకున్నప్పుడు, పప్పు చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చేసుకోవడానికి చాలా బాగుండిద్దండి. చాలా ఇష్టంగా అడిగి మరీ తింటారు. మీరు తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి.